వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. ముందుగా వీడియో చూసే ముందు లైక్ వేసి చూడడానికి ట్రై చేయండి. ఈరోజు మాత్రం మనం చాలా న్యూట్రల్గా ఆలోచన చేయండి. ప్రతి ఒక్కరూ అభిమానం ఉంటే మనసులో పెట్టుకోనని ప్రతిసారి నేను చెప్పినట్టే ఈ ఎపిసోడ్కి మాత్రం, ఎందుకంటే ఈరోజు జరిగిన కొన్ని విషయాలు చూస్తుంటే స్టార్టింగ్లో కొద్దిగా ఎవరంతకు వాళ్ళు చెప్పే విధానము అన్నీ బాగానే అనిపించింది. నాలాగా ఎంతమంది అనిపించాయి మీరు లైక్ వేయండి. ఇక్కడ ఏమంటే మనం ఒకేలాగా ఆలోచన చేద్దండి. అభిమానాలు కొద్దిసేపు కొద్దిగా ఈ వీడియోకి మాత్రమే న్యూట్రల్గా పెట్టుకొని మనం వీడియో చూద్దాం. అప్పుడు మనకు కరెక్ట్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ నిన్న నామినేషన్లు అయిపోయిన తర్వాత స్టార్ట్ అయిపోగానే మొత్తం ఓదార్చే విధానము అంతా అందరూ బాగా చెప్పారని చెప్పాలి. ఇక్కడ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది లేదు. ముఖ్యంగా వెంటనే పవన్ వచ్చి తను రీతు దగ్గరికి వచ్చి రీతును ఓదార్చే విధానము చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకు బాగా అనిపిస్తుంది అంటే, ఆవిడదే తప్పురా, నువ్వు ఏడ్చొద్దు అని తను చెప్తుంటాడు. ఇంకో పక్క మన భరణి గారు వచ్చి కళ్యాణ్, ఏంట్రా నువ్వు చేస్తున్న పని, ఇన్నాళ్ళు నువ్వు తెచ్చుకున్న మంచి పేరంతా నువ్వు ఒక్కదాంతో పోగొట్టుకుంటున్నావు. ఇప్పుడు పెద్దోడు అనిపించాడు. ఇంటికి పెద్దోడు అంటే ఎలా ఉండాలి, ప్రతిసారి స్టాండ్ తీసుకోకుండా పక్కన నిలబడతాండే. అలా కాకుండా ఈరోజు వచ్చి ఆయన స్టాండ్ తీసుకోవడం మాత్రం అది మంచి పరిణామమే అనాల. ఇది ఇలాగే తీసుకుంటే ఫస్ట్ నుంచి గేమ్ కూడా చాలా బాగుండేది ఆయనకి. ఇప్పుడు కూడా తప్పేం లేదు, బాగా చెప్పాడు. ఏం చెప్తున్నాడు, నువ్వు అలా కుర్చీ తన్నడం నాకు సరిపోలేదు, నాకు నచ్చట్లేదు, నువ్వు ఎందుకు తన్నినావు, నువ్వు తన్నడం తప్పు, నువ్వు ఏదైనా ఉంటే మనసుకు చెప్పు, క్లారిటీగా చెప్పు, ఇది నువ్వు చేసిందంతా తప్పే అని చెప్పడము నిజానికి ఎవరైనా కానీ ఒప్పుకోవాల్సిందే. అలాగే ఇమాన్యుల్ కూడా కరెక్ట్గా చెప్తున్నాడు. అరే నాయనా, నిన్ను చూస్తుంటే నాకు భయం వేసింది, ఈరోజు నామినేషన్ అంటేనే భయపడేలా చేసావు కదరా నువ్వు అని తను చెప్పడంలోనూ తప్పే లేదు. అలాగే మన తనుజ కూడా చాలా మోరల్ సపోర్ట్ ఇస్తోంది తనకి. ఎవరికి? తనుజకి, రీతుకి ఏమని చెప్తోంది, నువ్వెందుకు ఏడుస్తున్నావు, నువ్వు ఏడ్చొద్దు అన్నా కానీ అమ్మ వినడం లేదు. అంటే అదేలారా, నేను వాళ్ళు చెప్తే బాధ పోవాలంటే ఏడ్చాలి కదా అని తను వర్షన్ తను చెప్పుకుంటుంది. కానీ ఇక్కడ రీతు కన్నా తనుజ బాగా ప్లాన్డ్ లాగే చెప్తుంది. కానీ తను ఏదో మనసులో ఒకటి పెట్టుకోను ఇంకోటో పెట్టుకోను చెప్పడం లేదు. అది తనకు అర్థం కావలేదు. ఏదో నా బాధ నేను ఏడుస్తాను అంటుంది. కానీ ఈమెకున్నంత మెంటల్ స్ట్రెంత్ ఆమెకు లేదని స్పష్టంగా తెలుస్తుంది. మనం ఏ విషయంలో అయినా తనుజకున్నంత మైండ్ వీళ్ళకు లేదు. ఎందుకంటే ఆమె చాలా స్ట్రాంగ్గా నిలబడుతుంది ఏదానికన్నా. కానీ అలా కొట్లాడటానికైనా సరే, ప్రేమకైనా సరే, ఏ దాంట్లో కూడా కొంచెం ఎక్స్ట్రీమ్ ఆమె, అన్నిట్లోనూ నెంబర్ 1. అలాంటి ఆమె చెప్తుంటే తను వినడం లేదు. ఏమని చెప్తుంది ఈమె తనుజ, రీతు నువ్వు అలా ఏడ్చకూడదు, నువ్వు ఏమైనా తప్పు చేసావా, నువ్వు తప్పు చేసింటే నువ్వు ఏడ్చాలి, నువ్వు తప్పు నీ మీద అబాండాలు వేస్తున్నప్పుడు నువ్వు అలా అన్నప్పుడు నువ్వు ఏడ్చకూడదు. కరెక్టే కదా, ఆమె చెప్పేది కరెక్ట్. నువ్వు ఏడ్చకూడదు, ఆమెతో నువ్వు స్ట్రాంగ్గా పోరాడు. నువ్వు పోరాడకుండా నువ్వు వచ్చి ఇలా ఏడవడం కరెక్ట్ కాదు. అలాగే పవన్ కూడా, అరే పవన్ నువ్వు చేస్తున్నది తప్పురా, నువ్వు ప్రతిసారి నీ వల్లనే తను బ్యాడ్ అవుతుంది, ఎవరు రైట్ అంటే అందరూ చేసుకున్నది తప్పే. ఎందుకంటే ఇది స్టార్టింగ్ నుంచి వచ్చిన ప్రాబ్లం వీళ్ళకి. ఫస్ట్ అలా ఉండడం ఎందుకు అంత సన్నిహితంగా, ఏమి సంజనా గారికి తెలుదా వీళ్ళ బాండింగ్ అంటారా లేదంటే వాళ్ళ ఫ్రెండ్షిప్ అంటారా అని ఇప్పుడే ఎందుకు గుర్తొస్తుంది వీళ్ళకి అంటే, ఇక్కడ దగ్గర పడే కొద్దీ వీళ్ళలో నుంచి భయం మొదలైంది. మేము పైకి రావాలి. ఇన్నాళ్ళు ఉండే ఆ ఫ్రెండ్షిప్లు బాండింగ్లు అన్నీ కట్ చేసుకుంటూ వస్తున్నారు. నేను చెప్పేది నిజమా కదా. అలాగే ఈరోజు జరిగిన కారణం కూడా అంతే. ఈ సంజనా గారు కావాలని చేసిండేది ఆమె గేమర్ అని. ఎందుకే నేను చెప్పేది, గేమర్ ఆమె స్పష్టంగా. మీరు ఎంతమంది అన్నా చెప్పనివ్వండి, ఆమె మాత్రం మారదనే సెన్స్ ఏమంటే తను గేమ్లో ఉంది. స్పష్టంగా గేమ్ ఎలా ఉండాలి అందే అంటుంది ఆమె కూడా. ఇన్నాళ్ళకు నేను గుర్తొస్తుంది తనకి, నేను గేమ్లో ఉన్నానా లేదా అని. నేను ఇలాంటి పాయింట్లు పెడితేనే కదా నేను తనకు గుర్తొచ్చినది, లేకపోతే ఇన్నాళ్ళ తర్వాత నా మీద అలాంటి సిల్లీ రీజన్ పెడుతుందా, నేను గేమ్లో కనపడలేదు అని. ఇక్కడ అదేదో తాత్కాలికంగా అప్పుడప్పుడుకి వచ్చిన మాట కాదు అది. ఆమె ఆల్రెడీ ప్లాన్ చేసి ఆమెను ఒక టార్గెట్ చేసింది. కానీ ఆ టార్గెట్లో మన రీతు చిక్కుకుంది. అది బ్యాడ్ వర్డా అవన్నీ మళ్ళీ నెక్స్ట్ అవుట్ ఆఫ్ అది. ఆమె ఏమనలేదు అని. ఇక్కడ వీళ్ళు స్టాండ్ తీసుకోవడం కూడా చాలా బాగుంది. ఎవరు ప్రతి ఒక్కరూ వాళ్ళకి చెప్పే విధానంలో స్పష్టంగా ఉంది. ఇక్కడ వీళ్ళు ఇస్తున్న వాళ్ళకి సజెషన్లు ఏవైతే ఉన్నాయో ఎవరి వాళ్ళు ఇచ్చేటి మాత్రం చాలా బాగా మంచి మాటలు చెప్తున్నారు. ఒక తనుజ అనొచ్చు, ఒక ఇమాన్యుల్ అనొచ్చు. కాకపోతే ఎవరి వాళ్ళకి ఇవ్వడం కరెక్ట్ పాయింట్ ఇప్పుడు. ఎందుకంటే తనుజ రీతుకి చెప్పడం కరెక్ట్. ఎందుకంటే ఫ్రెండ్ కాబట్టి తనకు చెప్పే విధానం కూడా కరెక్ట్గా ఉంది. ఏం చెప్తుంది తను,
నీకు ఆవిడ అన్నిటి మాటలు నువ్వు అంత గట్టిగా తీసుకుంటావు మనసుకి. నీ గురించి 100 మంది 100 మాటలు చెప్తారు, నువ్వు అవన్నీ తీసుకుంటావా? మన క్యారెక్టర్ గురించి బ్యాడ్గా చెప్తా అంటే నువ్వు క్యారెక్టర్ బ్యాడ్ అయిపోతుందా? నిజమే కదా మరి. ఆమె చెప్పే దాంట్లో కరెక్ట్ ఉందా లేదా? వాళ్ళు ఎవరో చెప్పారని నీ క్యారెక్టర్ నువ్వు లూజ్ చేసుకుంటావా? అలాగని చెప్పి నువ్వు తప్పు అయిపోతావా? నువ్వు గట్టిగా నిలబడాలి కదా. వాళ్ళని ఎవరన్నా చెప్పని, ఎంతమంది అన్నా చెప్పని, మన క్యారెక్టర్ మారదు కదా అని చెప్పే విధానము ఆమెకు. కాకపోతే తను బాధపడుతుంది కాబట్టి తనకు అర్థం కావట్లేదు రీతుకి. అలాగే మనకు ఇమాన్యుల్ కూడా తన అమ్మగా అనుకునే సంజన గారికి చెప్పడం కూడా, అమ్మ నీకు వాడు తమ్ముడు కదా, నువ్వు డిమాండ్ పవన్ తమ్ముడు 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 అంటుంటావు కదా, కానీ నువ్వు చెప్పే పద్ధతి ఇక్కడ కాదు. నువ్వు చెప్పాల్సింది నామినేషన్లో పెట్టాల్సిన పాయింట్ కాదు ఇది. నువ్వు పక్కన కూర్చోబెట్టుకొని, ఇంతకుముందు నుంచి చూస్తున్నావు కదా, నువ్వు పక్కన కూర్చోబెట్టుకొని చెప్పాలి కదా. నువ్వు ఇక్కడ నువ్వేమన్నా చెప్పండి, మీరు చెప్పిన మాట తప్పే, మీరు తప్పు చేశారు అంటే దానికి సంజన ఏమంటున్నది, నేనేం తప్పు చేయలేదు, నాకు నచ్చడం లేదు వాళ్ళు దగ్గర కూర్చోవడము అవన్నీ అంటే. మరి ఇన్నాళ్ళు ఎందుకు గుర్తుకు రాలేదు? నీకు మనసులో ఏదన్నా ఉంటే పక్కన చెప్పాలి కదా. నువ్వు ఎంతన్నా చెప్పమ్మా, నువ్వు బయట చెప్పేది నువ్వు ఆడ నామినేషన్లో పెట్టడం కరెక్ట్ కాదు. ఇమాన్యుల్ కూడా కరెక్ట్గా చెప్తున్నాడు, ఇంతకుముందు నుంచి చెప్తున్నాడు, ఇప్పుడు చెప్తాడు ఆ మాట, అదే మాట చెప్తున్నాడు. మీరు ఎన్నన్నా చెప్పండి అమ్మా, మీరు చెప్పే మాటల్లో వాళ్ళు పట్టుకునేది నువ్వు అనే మాట మాత్రమే పట్టుకుంటారు. ఆ తప్పు మాట నువ్వు ఏదైతే అన్నావో అది పట్టుకుంటారు అని చెప్తే, నువ్వు ఇమాన్యుల్కు తెలియని విషయం ఏమంటే, నువ్వు గేమరు కనుకుంటున్నావు. నీకన్నా పెద్ద గేమరు సంజన గారు చాలా తెలివైన వాళ్ళు. మీరు ఎంతమంది అన్నా చెప్పండి, తను ఎక్కడే కానీ ఒప్పుకోదు. గమనించినారా? ఏమంటుంది, నువ్వు ఎన్నన్నా చెప్పు, నాకు నచ్చలేదు, నేను ఒప్పుకోను అని తన సైడ్ తను చెప్పుకుంటూ కరెక్ట్గానే. ఇక్కడ ఇమ్ముకు వీళ్ళందరికీ అర్థం కాదు ఏమంటే, తను పొరపాటున అని అంటే ఆమె ఒప్పుకుంటుంది. ఆమె గేమ్లో ఉంటూ ఆడింది కాబట్టి తన నిర్ణయం తీసుకోలేదు. ఏమంటారు, మళ్ళీ మారదు. ఎందుకు మారదంటే ఆమె గట్టిగా నిలబడుతుంది, తన మాట మీద నిలబడింది. అందుకే నేను చెప్పను, తననే వచ్చి నాకు సారీ చెప్పమను అని చెప్పడము. అలాగే ఇప్పుడు నాగార్జున సార్ వస్తే ఏం కోటింగ్ ఇస్తాడో మనం అది మళ్ళీ చూద్దాం. అంతకన్నా ముఖ్యంగా ఇక్కడ మళ్ళీ బాత్రూంలో ఎవరు మన దివ్య, అలాగే మన కళ్యాణ్, ఇది ఎలా ఉందంటే, తనుజ అరే నీవు చాలా ఎక్కువ తీసుకుంటున్నావు పర్సనల్గా, మీరు కొంచెము కొద్ది రోజు దూరం పెట్టి 5 వారాలు మనసంగా ఆడండి అని చెప్తుంది. దాంట్లో తప్పేముంది, మంచి మాటే కదా. మీరు మనసంగా 5 రోజులు ఇవన్నీ పక్కన పెట్టుకొని బాగా ఆడండి. దివ్య చెప్తున్నది ఎలా ఉందంటే రివర్స్లో చెప్తుందేమో అనిపిస్తుంది నాకైతే. మొన్న వాళ్ళ సంజన గారి గురించి నేను వేసినా, అలాగే భరణి గారు వేసినా, కానీ ఇమ్ము వేసింటే బాధపడుతుంది అంటున్నాడు. ఇక్కడ రివర్స్ కదా జరిగిండేది. తనందుకు తను చేసుకున్నాడు. తను ఏమైనా పొమ్మని చెప్తా ఉందా? అదే కదా ఆమె చెప్తున్నది. ఎందుకు వీళ్ళు కన్ఫ్యూజ్ చేస్తున్నారు వీళ్ళని? పవన్కు తన కోసం సాక్రిఫైస్ చేయడంలో తప్పేముంది? ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు ఎవరైనా చేశారు, ఎందుకంటే నువ్వు కాలేదు కాబట్టి నేనైనా నీ కోసం సపోర్ట్ ఇస్తున్నానని అక్కడ తెచ్చిండేది ఎవరు? సుమన్ కదా ఆ రోజు తెచ్చింది. అది ఎందుకు మిస్ అవుతాండారు? మన అమాయకుడైన పవన్ వచ్చి తన దగ్గర కూర్చొని ఏం చెప్తున్నాడు, అక్క నేను బ్రదర్గా నీకు మాట చెప్తున్నాను, తను మిమ్మల్ని మీరు వచ్చి సారీ చెప్పండి అంటే నేను ఎందుకు చెప్తాను? తను చెప్పిన మాటలు నీకు గుర్తుందా? పతివ్రత శిరోమణి అంటే నీకేంటో తెలుసా అంటే, మీకు తెలుసా అంటే నాకు తెలియదు. అమ్మాయికుడు బాబా, నాకు తెలుసు అంటే మరి దాని గురించే తెలియదు అబ్బాయికి. ఇంకా అబ్బాయి ఏం చెప్తాడు, నీకు తెలుసు అంటే నాకు తెలియదు అంట. సరే ఇవన్నీ నేను బ్రదర్గా చెప్తున్నాను, నువ్వు వచ్చి తనకు సారీ చెప్పు అంటే, సారీ ఎందుకు చెప్తుంది ఎందుకు చెప్తుంది ఆమె ఏం తెలియకుండా అంటే చెప్తుంది. రేపు నాగార్జున సార్ వచ్చినా కానీ గట్టిగా నిలబడుతుందా, లేదంటే ఇలాగే ఉంటుందా చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి గేమ్లోకి వస్తే, బిగ్ బాస్ అనౌన్స్మెంట్ అయినాక తర్వాత ప్రియా జైన్ వస్తుంది. ప్రియా గారు వచ్చినాక మాత్రం ఆమె పాపం జెన్యూన్గా ఉంది అనిపిస్తుంది. ఎందుకు జెన్యూన్గా ఉందంటే, వీళ్ళ పరిస్థితి ఆల్రెడీ ఆమె చూసింది కాబట్టి ఆ హౌస్లో ఎంత వాళ్ళకి టెన్షన్గా ఉంటుంది. ఆమె చెప్తుంది కూడా వంట రూమ్లో అదే చెప్పడం, మీకు ఇక్కడ చాలా టెన్షన్గా ఉంటుంది, మీరు కొంచెం లోగానే ఉంటారు, కానీ బయట ఏం జరుగుతుందో అని మీరు ఫీల్ అవుతుంటారు అని ఆమె వాళ్ళ పక్కన ఆలోచన చేయడం చాలా బాగా అనిపిస్తుంది. ఎంతైనా అమ్మాయి కాబట్టి మంచిగా ఆలోచన చేసి ఇక్కడ కూడా అందరితో సరదాగా ఉంటూ ఇల్లు అంతా తిరిగి చూపించడము, అందరితో బాగా ఉండడమే, అంతేకాకుండా
బిగ్ బాస్ చెప్పినప్పుడు ఎవరినైనా మీరు పిక్ చేసుకుంటారు కెప్టెన్గా, దానికి కంటెండర్గా అంటే ఆమె తీసుకోవడం కూడా కరెక్ట్ పర్సనే తీసుకుంది. ఎలా కరెక్ట్ అంటే అందరూ చెప్పే సిల్లీ పాయింట్లో మాత్రం కనిపిస్తాయి కానీ మన ఎవరు కళ్యాణ్ చెప్పిన పాయింట్ చాలా వ్యాలిడ్గానే ఉంటుంది. ఎందుకంటే తనుజ మన సంజన గారు వచ్చి ఏమంటుంది, సంజన గారు వచ్చి నాకు ఇది ఫస్ట్ టైము, ఇది ఒకటేసారి గెలిచిపోతే చాలు, ఇంక నేను అమ్మ నా బరువు దించేసుకుంటా అని చెప్పడం అది పెద్ద పాయింటే కాదు అసలు. అస్సలు ఆ పాయింట్ పెట్టకూడదు. ఆమె మంచి పాయింట్ పెట్టడం అంటే కాబట్టి ఆమెకు తీసుకోవడం లేదని తప్పే లేదు. తర్వాత భరణి గారు కూడా వస్తారు, కానీ ఆయన కూడా పాపం కరెక్ట్ పాయింట్ పెట్టింటే ఈరోజు అంత బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయనకు రియల్గా ఎవరికైనా ఇప్పుడు కావాలంటే బిగ్ బాస్లో కెప్టెన్షిప్ తనకే అర్హుడు. ఎందుకంటే ఎవరికి ఇంతవరకు కాలేదు, అందులో వాళ్ళ బిడ్డ అడిగిందని లాస్ట్లో చెప్తాడు ఆయన. ఆ లాస్ట్ చెప్పేది ఇక్కడ చెప్పినట్టయితే ఈమెతో గెలిచేది ఈజీ అవుతుంది. కళ్యాణ్ తనతో గెలిచిండు, ఎందుకంటే ఇద్దరు టఫ్ ఫైట్ ఇచ్చేసి బాగా గెలిచేవాడు తను. ఇది అయినా అదైనా కళ్యాణ్ కొంచెం బెటర్, ఆయన పెద్ద వయసు కాబట్టి తనని ఇక్కడికైనా ప్లస్ ఆ డైలాగ్ చెప్పి ఇక్కడికైనా వర్కౌట్ చేసింటే చాలా బాగుంది. కానీ ఆ మాట చెప్పకుండా తను చెప్పడము మిస్టేక్, భరణి గారి మిస్టేక్. ఈరోజు పాపం అనిపించుంటుంది, చాలామంది పాపం అనిపించుంటుంది, అయ్యో పాపం ఏంటి కూడా అడిగేవాడిని కదా లాస్ట్ కదా అని చెప్పడం సూపర్. అందువల్లనే తను కూడా ఇంతమంది అడిగినా కానీ అంతెందుకు ఇమానీలు అడినా కానీ అతనికి చాలా ఇష్టం ఆమెకి. ఎందుకంటే బయట షోలు చూసింటారు, వాళ్ళిద్దరు కనపడుతూ అంటారు, వీళ్ళు ఎవరు కనపడరు కదా, కామనర్ ఎవరు కనిపిస్తారు, కనిపించరు. వీళ్ళందరినీ వదిలేసి కళ్యాణ్ తీసుకోవడము సూపర్. ఆమెలో ఉన్న గుణము ఇంకా ఉంది ఆమె కథ చెప్పాలంటే. ఆ గేములు కూడా ఎంత ఎంత బాగా ఆడిందంటే, అంటే ఆమె ఆడాలంటే ఇంకా స్పీడ్గా కూడా ఆడచ్చు, కానీ పాపం వీళ్ళ టెన్షన్ ఎందుకు అని ఇలాంటి గేమ్ మళ్ళీ భరణి గారికి పడింటే సూపర్గా ఉండేది. కళ్యాణ్కి ఇలాంటి గేమ్ దాంట్లో అయినా గెలిచిండు. కళ్యాణ్కి ఇదే కాదు ఆ గేమ్ అయినా గెలిచిండు, ఎవరు అశ్వత్థామ 2.0తో అయినా గెలిచిండు. కానీ ఇది బై ఏమంటారు మిస్టేక్ అంతే, మనం ఎవరేం చేయలేము. ఇక అలాగా తను కళ్యాణ్ కోసం కొంచెం స్లోగానే అనిపిస్తుంది. ఎవరైనా నిజంగా అనిపించింటే చెప్పండి. తను కొంచెం ఎక్కువ టెన్షన్గా పడుకోకుండా మనకు కళ్యాణ్కి ఎక్కువ ఛాన్స్ ఉండేటట్లు చేసింది. కానీ ఇక్కడ ఈ గేమ్ ఇలా గెలవడము మన ఎవరు కళ్యాణ్ గెలవడం జరిగిపోతుంది. నెక్స్ట్ ఎవరు, నెక్స్ట్ తను వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ మన అశ్వత్థామ 2.0 వస్తాడు. ఇతను ఇంతకుముందు కూడా అంతే, గేమ్లు అంటే ఇంకా పడిపోతాడు అంతే, ఆ రేంజ్లో పడిపోతాడు. ఇక్కడ అన్నీ ఓకే, భరణి గారి సెలెక్షన్ చేసుకోవడము భరణి గారి మిస్టేక్ అని చెప్పాలి. దాని బదులు వీళ్ళలో కళ్యాణ్ పవన్ ఆ రేంజ్లో పడింటే కినా అబ్బాయిలు చిన్న అబ్బాయిలు అతను ఫుల్ టఫ్ ఇచ్చేవారు. కానీ భరణి గారి సెలెక్షన్ చేసుకోవడం అనేది ఆయనకు వయసుకు సహకరించాలి కదా. అంటే మరీ వయసు అనే కాదు కానీ ఆ ఫిజిక్ తిరగడం పెట్టడం స్ట్రెంగ్త్ తక్కువ అవుతుంది ఎట్లయినా. ఆ అబ్బాయితో పోలిసి ఇతనికి తక్కువే. దాని బదులు వీళ్ళ ముగ్గురులో అబ్బాయిలు ఎవ్వరు వచ్చినా సరిపోయిందరు, యూత్ లాగా ఉన్నారు కాబట్టి. అలా జరగడం వల్ల అది ఎంతకన్నా ముందుగా వీళ్ళు చేసే కామెడీ చాలా బాగుంటుంది. ఎవరు ఇంట్లో వచ్చేసి మన సుమను, అందుకే వాళ్ళ సుమన్ భార్య కూడా కంట్రోల్ చేయాలనేది మనోడు ముద్దులు పెట్టబట్టినాడు, గమనించారా? చేతి మీద తనకు ముద్దులు పెట్టడము. మరి లాస్ట్ చూస్తే ఏమనుకుంటుందో మరి, మననే చెప్తున్నారు ఏమని, తను కోటింగ్ ఇచ్చిపోవడం వల్ల మనోడు తగ్గించినాడు అందరు నేను అని చెప్తున్నాం, మనమే చెప్పినాం. అలాంటిది ఈరోజు కింద చూసింటే ఇంటికి పోతానే అట్ల కార తీసుకుంటుందా ఏం తీసుకుంటుందో మళ్ళీ చూద్దాం కామెడీకేను. తర్వాత ఎవరు భరణి గారు, అలాగే ఆమె కూడా బాగానే చేసినారు అనాలి, సంజన గారు. ఇంకా వీళ్ళలో బాగుండేదంటే సుమందే రొంత కామెడీకి వెళ్తుంది. మళ్ళా మన పవను తనూజ వాళ్ళది బాగానే ఉంది, ఒక లవ్ కంటెంట్ తీసుకొని వాళ్ళు చేయడము అందరూ బాగానే చేసినారు, కామెడీగానే ఉంది. నిన్న అంత గొడవ జరిగిన తర్వాత ఈరోజు ఎపిసోడ్ మాత్రం స్టార్టింగ్లో నుంచే బాగుంది. ఎందుకంటే ఒకరినొకరు ఓదార్చుకోవడము అన్నీ బాగుంటాయి. కొంచెం మళ్ళీ మిస్ అయ్యేదంటే మన దివ్య ఒకతే ఆ రోజంతా ఫస్ట్లో మిస్ అయింది, కానీ అంతా ఒక రూట్లోకి వచ్చేసారు, బాగా వచ్చేసారు. అంతా వీళ్ళలో గుణం అదే, బాగా కలిసిపోతారు. ఎంతన్నా కొట్లాడుకొని బయట వాళ్ళు కొట్టుకుంటారా మీరు, మీ కంటెంట్ ఇస్తామని బయట వాళ్ళకి ఇస్తాడు, కానీ వాళ్ళంతా ఒకటే అవుతారు మళ్ళీ. అంతే, ఇంకేం చేస్తారు పాపం వాళ్ళు. గేమ్గా ఇస్తా అంటారు, బయట వాళ్ళే వర్గా చేసుకుంటారు అని నేను కూడా అదే చెప్తున్నా. గేమ్గానే చూడండి, మనసుకు తీసుకోవద్దండి. వాళ్ళు బాగానే ఉన్నారు పాపం. ఒక రోజు కొట్లాడతారు, మళ్ళీ రోజు ఇదైతే. అందులో ఇప్పుడు దివ్య అంటుంది చూడు, ఆమె ఫుల్ క్లారిటీగా అనిపించింది నాకే. ఈరోజు నేను పోతాను అనుకోండి, వైల్డ్ కార్డ్ అంతా వెళ్ళిపోయినారు, నువ్వు కూడా వెళ్ళిపోతావని ఈ మొగుతూ ఉందంటే నేను కూడా వెళ్ళిపోయేదాన్ని, జస్ట్ మిస్
అనేది కన్ను ఏదో లొట్ట తప్పింది అంటారు చూడండి, అలాగా. అలాగే ఈరోజు సూపర్ అనిపించలే. కాకపోతే ఇక్కడ గేమ్లోకి వద్దాం. ఇప్పుడు గేమ్లోకి వచ్చిన తర్వాత అశ్వత్థామ గేమ్ ఒప్పుకుంటాడు అతని భరణిని. మనం ఏమనుకుంటాం, భరణిని గెలిపిస్తాడు ఎందుకు పాపం అంటే ఆయన ఒక్కటి ఛాన్స్ లేదు, అతనికి హరుడు మామూలుగా అయితే ఈ రోజు క్యాప్టెన్షిప్కి తనకే రావాలి. నిజంగా చెప్తే ఇలా ఎవ్వరికి రాకపోయినా ఎవడు బాధపడరు, అందరికి వచ్చేసింది కాబట్టి పాపం. ఇమానుయేల్ అడిగినా కానీ ఇమానుయేల్ ఏమో పెద్దగా పట్టించుకోడు. నాకు తెలిసి బిగ్ బాస్ ఏమైనా మంచి ట్విస్ట్ ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే రేపు పొద్దున మీలో ఎవరైనా త్యాగం చేసి ఇస్తారా అని అడిగితే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు అడగకూడదు, ఆయన లాస్ట్లో అడిగితే అయినా బాగుంటుంది. ఇద్దరు ఉన్నప్పుడు అడిగితే ఎవరు ఇస్తారబ్బా, చూద్దాం ఏమైనా జరిగితే బాగుంటుంది. ఎందుకంటే ఇలాంటి మసాలాలు ఉండాలి, పడి ఉండాలి, చూడటానికి బాగుంటాయి, అంతే కదా. మనకి పగ ఏం లేదు, ఎవరి మీద పగ లేదు మనకి. భరణి గారు గెలిస్తే మనకేమైనా బాధ మనం ఏం బాధ లేదు, గెలిచేదే కావాలి మనకి. అలాగా తీసుకొని ఆయన ఫోటోలు పెట్టడము, ఆయనతో గెలిచాలంటే కష్టం. అశ్వత్థామ 2.0తో గెలిచాలంటే అందరితోనూ కాదు. అతను ఇంతకుముందు కూడా బాగా ఎక్సర్సైజ్ చేస్తాడు, బాడీ బాగా మెయింటైన్ చేస్తున్నాడు కాబట్టి అతను స్ట్రాంగ్గా ఉన్నాడు. భరణి గారు ఇంకా తర్వాత బాధపడుతుంటే అందరికీ బాధేస్తుంది బా. అది మాత్రం మా కూతురు ఇలా అంటే తర్వాత తనుజ వచ్చి తనని ఓదార్చడము, అందరూ వస్తారులే, అందరూ వచ్చి తను ఓదార్చడం అనేది చాలా బాగుంది. ఆయన బాధపడుతుంటే అందరికీ బాధపడి నేను ఇంతగా చెప్పడానికి కారణం భరణి గారి గురించి నాకు కూడా అలాగే అనిపించింది. రే ఎంత పని చేసుకున్నారా, ఆయన చిన్న పాయింట్ మిస్ అయిపోయినాడు, లేదంటే ఫస్ట్లోనే చెప్పింటే అదే అమ్మాయితో అయితే ఈజీగా గెలుచు కదా, ఇక్కడ పవన్ గెలుచు, ఇద్దరు వచ్చిందరు కదా అనేసి అనిపించింది. ఏం చేస్తాం, ఏ టైంకి జరగాలి. ఈరోజు ఎపిసోడ్ సూపర్గా వచ్చిందని అనుకుంటాం. ఇంకా అలాగే ముందుగా మేము చెప్పే విధానం నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వారు మరీ చెప్తున్నా, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ. జై హింద్.